రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అందరికీ నచ్చేలా నోరూరించే వంటకం చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. భలే టేస్టీగా వండితే ఎవరైనా సరే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. ఇక ఇలా నచ్చిన కూర ఉంటే కడుపు నిండా తినాలని అందరూ అనుకుంటుంటారు. ఇకపోతే వివిధ రకాల మసాలాలను కలిపి వండిన ఎగ్ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ కర్రీ కోసం ఎందాకైనా వెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇష్టమైన ఎగ్ కర్రీ వండలేదని తన ప్రియురాలని అతి కిరాతకంగా హత్య చేశాడు. వినటానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజం. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేమికులు ప్రతి చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. ఇంతేకాకుండా క్షణికావేశంలో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. చెప్పిన పని చేయలేదనే వివిధ రకాల కారణాలను ఎత్తి చూపి వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాగే ఈ వ్యక్తి ప్రియురాలు ఎగ్ కర్రీ చేయలేదని ఆమెను అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసలు విషయం తెలియడంతో స్థానికులు అంతా షాక్కు గురై పోలీసులకు సమాచారం అందించారు. బీహార్కు చెందిన లల్లన్ యాదవ్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం గతంలో ఢిల్లీకి వచ్చాడు. ఇతడు గురుగ్రామ్లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఇతగాడు స్థానికంగా ఉండే అంజలి అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లల్లన్ యాదవ్ ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. ఇక వస్తూనే తనకు ఇష్టమైన ఎగ్ కర్రీ చేయాలని అంజలిని కోరాడు. కానీ ఆమె అతడు చెప్పినట్లుగా గుడ్డు కూర వండలేదు. దీంతో ఇదే విషయమై లల్లన్ యాదవ్ అంజలితో గొడవకు దిగాడు. ఇక ఇద్దరి మధ్య మాట పెరగడంతో గొడవ తీవ్రతరమై లల్లన్ యాదవ్ క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న సుత్తితో అంజలిని అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని జరిగింది చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు లల్లన్ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమికులు భార్యాభర్తలు ఇలా రిలేషన్లో ఉన్న ఎవరి మధ్య అయినా గొడవలు జరగడం అనేది కామన్. కానీ ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి ఇలా వారిపై దాడులు చేయడం అనేది దారుణమనే చెప్పాలి. అయితే లల్లన్ యాదవ్ కేవలం ఎగ్ కర్రీ చేయలేదని ఇలా తన ప్రియురాలని హత్య చేయడం అనేది నమ్మలేకపోతున్నామని స్థానికులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎగ్ కర్రీ చేయలేదని ప్రియురాలని కిరాతకంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.